నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా, ప్రాముఖ్యమైన పర్యాటక క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పాలంపేట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం ఉన్న ఈ దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైనది. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల రామప్ప దేవాలయపు మందిర విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. नमः शिवाय नमः शिवाय नमः शिवाय అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం పాలంపేట. రామప్ప దేవాలయం ఉన్న పాలంపేట గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది. దేశంలోని అత్యంత సుందరమైన శిల్పకళా ఖండాలున్న ఈ దివ్యాలయాన్ని 1213వ సంవత్సరంలో రేచెర్ల రుద్రుడు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు రామలింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోనే ముఖ్యమైన చారిత్రక క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలోనే రామప్ప దేవాలయం భక్తులకు దర్శనమిస్తుంది. సాక్షాత్తు రామలింగేశ్వర స్వామివారు కొలువైన ఈ దివ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతూ పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా సంతరించుకుంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి వరంగల్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. పాలంపేటలోని రామప్ప దేవాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. దేశంలోనే ప్రసిద్ధమైన చారిత్రక దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో
ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయాన్ని రామప్ప అనే శిల్పి నిర్మించాడు కాబట్టి అతని పేరు మీదే ఈ ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధి నొందింది. దేశంలోనే అత్యంత సుందరమైన శిల్పకళాఖండాలున్న ఈ దివ్యాలయాన్ని 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం తూర్పు దిశాభిముఖంగా దర్శనమిస్తుంది. ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన 3 వైపులా ప్రవేశ ద్వారాలు కలిగిన మండపం దర్శనమిస్తుంది. ఇందలి మహామంటపం మధ్య భాగాన గల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతిదూలాలపై రామాయణ పురాణ ఇతిహాస గాథలతో నిండిన అతి సుందర శిల్పాలు దర్శనమిస్తాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన అమర్చబడిన నల్లటి నునుపురాతి పలకలపై వివిధ భంగిమలలో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిణుల శిల్పాలు కాకతీయ శిల్పకళకు చక్కని తార్కాణాలుగా దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాకారాలు, గోడలపై మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులను మైమరపిస్తాయి. అలాగే ఆలయం లోపలి భాగంలో దాదాపుగా శిథిలమైన మండపాలు భక్తులకు దర్శనమిచ్చి అలనాటి శిల్పకళా సంపదను తేటతెల్లం చేస్తాయి. రామప్ప దేవాలయం కాకతీయ రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది. అడుగడుగునా హృద్యమైన శిల్పాలు దర్శనమిచ్చే ఈ ఆలయం శిల్పి రామప్ప పేరు మీదుగా విరాజిల్లుతోంది. నల్లని నునుపు రాతి పలకలపై అందమైన శిల్పరాజాలెన్నో సజీవత్వాన్ని సంతరించుకుని భక్తులను అబ్బురపరుస్తాయి. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది మండపానికి చేరుకుంటారు. ఇక్కడ నందీశ్వరుడు భక్తుల అభీష్టాలను స్వామివారికి తెలియజేస్తారని చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది మండపానికి చేరుకుంటారు. ఈ నంది మండపంలో కొలువైన నందీశ్వరుడు భక్తుల మదిలో భక్తిభావాన్ని పెంచుతాడు. అందంగా, హృద్యంగా, భారీ సైజులో ఉన్న ఈ నందీశ్వరుని శిలారూపం భక్తులను అబ్బురపరుస్తుంది. స్వామివారి ఎదురుగా తానెప్పుడూ ఉంటానన్నట్టుగా ఇక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.